దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని పిల్లలరా, రెండు ప్రియులరా, ఈ సమయము ఈ దినము దేవుని జీవము ఇచ్చే వాక్య భాగాన్ని ధ్యానిద్దాం ప్రియులరా. రక్షణనిచ్చే పరిశుద్ధాత్మను మనపై కుమ్మరించే పరిశుద్ధ దేవుని పిల్లలుగా మార్చే నూతన జీవ మార్గం చూపించే దేవుని వాక్యం ధ్యానిద్దాం ప్రియుల. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్య భాగ అంశము దాహముగా ఉన్నావా. అవును ప్రియులారా, దాహముగా ఉన్నావా. అవును, శరీర దాహము, ఆత్మదాహము. అవును ప్రియులారా, ఈ దాహముగా ఉన్నావా అనే అంశాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. దేవుని పరిశుద్ధాత్మని సహాయాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, విడుదల, జయము, ఆశీర్వాదాన్ని, వాక్యం అర్థం చేసుకునే బుద్ధి వికాసాన్ని ప్రభునందు యేసునామమునందు తండ్రిని వేడుదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి సర్వశక్తుడా, పరిశుద్ధుడా, 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 దేవా, దాహముగా ఉన్నావా అనే అంశాన్ని ధ్యానించబోతుండగా నీవే నీ పరిశుద్ధ వాక్యము ద్వారా, నీ పరిశుద్ధ వాక్యములో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, జ్ఞానం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మాట్లాడి మనందరికీ మీ మార్గాన్ని, సత్యాన్ని, సమృద్ధి జీవాన్ని చూపమని, మనము దేని కొరకు దాహము కొనాలి, రక్షణ కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, మరియు ఆ సంపూర్ణత కొరకు, కృపలో, మహిమలో, నీ స్వభావంలో. అవును తండ్రి, ఇలాంటి పరిశుద్ధాత్మ రక్షణ, సంపూర్ణత కొరకు దాహముగా ఉండుటకు ఈ వాక్య భాగంలో మనందరికీ అనుగ్రహించమని, ఆశీర్వదించమని, ఈ వాక్య భాగంలో వచ్చిన వింటున్న మీ ప్రియ కుమార్తె సేవకులను, చిన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోమని, మనందరి మీద ఉన్న దుష్టిని కాడిని విరుగుగొట్టమని, గొప్ప విడుదల, జయము, ఆశీర్వాదము, అభిషేకము, నిత్య జీవము అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, సర్వశక్తుడా, జీవాధిపతి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్, వర్షిప్ యూ జీసస్. హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. రెండు ప్రియులరా, దాహముగా ఉన్నావా అనే అంశ భాగాన్ని ధ్యానించే మొదట మనము చిన్న ఆత్మీయ గీతాన్ని పాడుకుని ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం ప్రియులరా. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారే జీవము గల దేవుని పిల్లలు. అవును ప్రియులరా, ఆయనను ఆరాధించేవారే ఆయనను ఘనపరచుదురు. అవును ప్రియులరా, ఎవరు దేవుని ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు సాతాను ముందర. అవును ప్రియులరా, ఇహలోక అధిపతి అయిన సాతాను వేసే ప్రతి శోధన ముందర మనల్ని జయించడానికి శక్తి ఇస్తాడు. అవును ప్రియులరా, కడవరకు నిలిచే కృపనిస్తాడు రక్షణలో. ఆమెన్. నాతో ఏకీభవించి పాడండి ప్రియులరా. పాట నా ప్రాణము దప్పిగొనుచున్నది. అవును ప్రియులరా, మన ప్రాణము దప్పిగొనాలి ప్రభు ప్రేమ కొరకు, ప్రభు చిత్తము కొరకు, ప్రభు రాజ్యంలో ప్రభుని ముఖాముఖిగా చూచేందుకు. అవును ప్రియులరా, నా ప్రాణము దప్పికొనుచున్నది పాట. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము యేసయ్యా దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా.
నీ యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా, పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని మమ్ము నీవు యేసయ్యా పైకి లేపితిరి. క్రీస్తనే బండపైన మమ్మును నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలని వెంబడింతు ప్రభు, నే వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా, అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నీవు నడిపితివి నన్ను యేసయ్యా. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా మమ్మును నడిపితివి. కంటి పాపగా నీవు నన్ను కాచితివి. కంటి పాపగా నీవు మమ్మును గాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలచెదను. ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. మన యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా, నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మఫలములు దండుగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా మమ్మును నింపు ప్రభు యేసయ్యా. ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతుము. నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు. నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు. నీ కొరకే నీ సాక్షిగా ఇలలో జీవింతును. నే ఇలలో జీవింతును. నీ కొరకే నే సాక్షిగా ఇలలో జీవింతును. నే ఇలలో జీవింతును. క్రీస్తు నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను
నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నా ప్రాణము నీ కోరకే దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా. రండి ప్రియులారా, దాహముగా ఉన్నావా అనే అంశంలో మనము చూసినట్లయితే దావీదు గురించి, దావీదుకు దేవునిపై అపరిమితమైన దాహం ఉండెను. ప్రియులారా, ఎడతెగక ధ్యానం చేయుట వలన కొంతవరకు తన ఆత్మీయ దాహమును తీర్చుకొనేను దావీదు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నీ కొరకు తండ్రి నా ప్రాణము ఆశపడుతున్నది అని రాసినాడు ప్రియులారా. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము. దాహమును 3 విధములుగా విభజించవచ్చును. అవును ప్రియులారా, దాహమును 3 విధములుగా విభజించవచ్చు. ఏమని? మొదటిగా రక్షణపై దాహము, రక్షణ కొరకు దాహము. దీనిలో చూస్తే యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు లోకమిచ్చు సంతోషమునకు తాను ఇచ్చు రక్షణకు గల వ్యత్యాసమును వివరించెను ప్రభు. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుచున్నప్పుడు లోకమిచ్చు సంతోషమునకును మరియు యేసయ్య తాను ఇచ్చు పరలోక పాప క్షమాపణ అను విమోచన అను అనంత జీవితము అను రక్షణకు గల వ్యత్యాసమును వివరించెను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు అని యేసుక్రీస్తు సమరయ స్త్రీకు చెప్తాడు. ఆ మధ్యాహ్నము సమయమందు ఆ స్త్రీ ఆ కడవ తీసుకుని నీళ్ళ కొరకు ఆ బావి వద్దకు వచ్చినప్పుడు, ఆ యాకోబు బావి వద్దకు, అవును, అప్పుడు ప్రభు ఆమెను కలిసి మాట్లాడుతున్నాడు. నేనిచ్చు రక్షణ, నేనిచ్చు నీళ్లు త్రాగువారెప్పరు ఎప్పుడు దప్పిగొనరు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అని చెప్తున్నాడు ప్రియులారా. అవును, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతాం. ఇలాగే ఆ రక్షణానందముపై గల దాహమును ఉబుకుచూ ఉండు నీటి బుగ్గతో ప్రభు పోల్చి ఉన్నాడు ప్రియులారా. అవును, ఒకటి విధిగా దాహముగా ఉన్నావు అనే అంశంలో రక్షణము కొరకు, రక్షణపై దాహము ఉండాలి ప్రియులారా. అవును, ప్రభు ఇచ్చే నీళ్ళు త్రాగేవాడే ఎప్పుడు దాహముకున్నాడు అని ప్రియులారా. ఆ స్త్రీకు ఆ పాపము అనే దాహం ఉండేది ప్రియులారా. అప్పటి వరకు ఆమెకు 5 మొగుళ్ళు అంటే పెనిమిట్లు ఉండిరి. అవును, మరియు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. అవును ప్రియులారా, నీ హస్బెండ్ కాదు, నీ మొగుడు కాదు. ఇప్పుడు ఉన్నవాడు, ఇంతవరకు 5 జనాలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ మొగుడు కాదు అన్నప్పుడు ఆమె యేసుక్రీస్తును గుర్తు పెడుతుంది. నీవు లోకరక్షకుడు అని. అవును ప్రియులారా, ఊరిలోకి పోయి ఊరందరినీ పిలుచుకుని వస్తుంది. ప్రవక్తలు చెప్పిన ఆయనని నేను కనుగొన్నాను, ఆయనే లోకరక్షకుడు, ఏమో చూడరండి అని పిలుచుకుని వస్తే వాళ్ళందరూ వచ్చి ఆయనను కలుస్తారు, మాట్లాడి ఆయనే లోకరక్షకుడు, మెస్సియా అని ప్రవక్తలు మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల ప్రవచనములు రాయబడినట్లు ఆయనే మెస్సియా, లోకరక్షకుడు, పాపం నుండి విడిపించువాడు, పరిశుద్ధుడు, లోక పాపమును మోసుకుని దేవుని కురిమరిని, గొర్రెపిల్లని గుర్తుపెడతారు. అవును ప్రియుల, అప్పుడు వాళ్ళు ఆ స్త్రీకి చెప్తారు, ఇప్పుడు మేము నమ్మినది ప్రభుని నీ మాటలు చొప్పున కాదు, మేమే ఆయన మాటలో ఉన్న మాధుర్యాన్ని, ఆ సత్యాన్ని గ్రహించినందుకు నమ్ముతున్నామని చెప్పారు ప్రియులారు. అవును,
దాహముగా ఉండాలి ప్రియులారా. మొదటిగా రక్షణ కొరకు, రక్షణపై దాహముగా ఉండాలి. అవును. రెండవదిగా దాహముగా ఉన్నావా అనే అంశంలో పరిశుద్ధతపై దాహము. అవును ప్రియులారా, పరిశుద్ధత కొరకు దాహం ఉండాలి. మనము పరిశుద్ధాత్మ అభిషేకము లేని ఎడల సర్వసత్యములోనికి నడిపించబడలేము. పాపము, అతిక్రమములతో నిండిన ఈ లోకములో ఆ పరిశుద్ధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ శక్తి మనకు కావలేను తప్పక. అవును ప్రియులారా, ఎవడైనాను ఆ దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి ఆ దప్పిక తీర్చుకొనవలెనని ప్రభు చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో ఆ లేఖనములో చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను ప్రభు. సొలొమోను మంటపములో ఆ జెరూసలేం దేవాలయం ముందు పండగ జరుగుతున్నప్పుడు ప్రియులారా, తన యందు విశ్వాసం ఉంచువాడు ఆ పొందబోవు ఆ దేవుని పరిశుద్ధాత్మ వరము అని గురించి, పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 వచనం నుండి 39 వచనం వరకు ఆత్మాభిషేకము, జీవజలము నదులతో ఆ ప్రభు పోల్చున్నాడు ప్రియులారా. జాన్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 37 to 39. అవును, ఆత్మాభిషేకమును, దేవుడిచ్చు ఆత్మ వరమును గూర్చి ప్రభు జీవజల నదులతో ప్రభు పోల్చి ఉన్నాడు ప్రియులారా. మొదటిగా దాహముగా ఉన్నావా అనే ఆ జీవిత అంశంలో రక్షణ కొరకు దాహముగా ఉండాలి ప్రియులారా. రెండవదిగా పరిశుద్ధాత్మ కొరకు దాహము ఉండాలి. మూడవదిగా మనము సంపూర్ణ పరిశుద్ధతపై దాహము ఉండాలి. మూడవదిగా సంపూర్ణ పరిశుద్ధత కొరకు దాహము. అవును, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అను చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిము అని ప్రభు ఆత్మ చెప్తుంది ప్రియులారా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనము, రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 17th వర్డ్. అవును ప్రియులారా, పరలోకము తెరవబడి ఉన్నది. సంపూర్ణమైన పరిశుద్ధతతో పరలోకమందు ప్రవేశించాలి అని ప్రభు మన పట్ల ఆశించుచున్నాడు. అవును ప్రియులారా, దాని కొరకే రక్షణ కొరకు ఆ దాహమును పుట్టించున్నాడు ప్రియులారా. అవును, దేవుని వాక్యము రక్షిస్తుంది. అవును, ఎందరు ప్రభు నామ స్మరణ చేస్తారో వారందరూ రక్షించబడతారు. నిజమైన ప్రేమతో స్మరిస్తారు ప్రభుని. అవును, నీ వద్ద దేవుని వాక్యం ఉంది, మరియు నీ నోటిలో ఉంది. యేసయ్య ప్రభు అని నీవు పలికినప్పుడు నీవు రక్షణ పొందుతావు. అవును ప్రియులారా, యేసు అనగా ఆయన తన జనులను వారి పాపముల నుండి విడిపిస్తాడు. అవును ప్రియులారా, యేసయ్య అనగా స్వర్గ మర్త్య పాతాళ జీవరాశులు యేసు నామములో తండ్రి దేవునికి మోకరించి తండ్రిని గణపరుస్తాయి. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ దాహము సర్వసత్యములోనికి నడిపించబడుటకు పరిశుద్ధాత్మ ఆపై దాహం ఉండాలి ప్రియులారా. మరియు పాపము, అతిక్రమములు నిండిన ఈ లోకములు పరిశుద్ధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ శక్తి మనకు కొరకు దాహం ఉండాలి, కావాలి పరిశుద్ధాత్మ శక్తి. అవును, మరియు ఎవడైనా దప్పికొనిలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెనని ప్రభు చెప్తున్నాడు. అవును, నా యందు విశ్వాస ఉంచువాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తున్నారు. మరియు తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఆత్మాభిషేకము, జీవజలము నదులతో ప్రభు పోల్చి ఉన్నాడు. అవును, రెండు చూస్తే పిల్లల రక్షణపై దాహము, పరిశుద్ధాత్మ కొరకు దాహము. మూడవదిగా సంపూర్ణ పరిశుద్ధత కొరకు దాహము. సంపూర్ణ పరిశుద్ధత కొరకు దాహములో చూస్తే పిల్లల ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మనుచున్నారు. అవును, మనము లూకా సువార్త 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం చూస్తాం ప్రియులరా. ఆ సర్వోన్నతిని దేవుని ఆత్మ ఆ కన్యకైన మరియా మీద వస్తుంది ప్రియులరా. అవును, గాబ్రియల్ దేవదూత చెప్తారు, నేను పురుషుని ఎరగను, ఎలాగూ నేను ఒక
శిశువును కంటానని చెప్పినప్పుడు ఇది దేవుని ద్వారా సాధ్యము. సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను కమ్ముతుంది. దేవుని పరిశుద్ధాత్మ నీ మీద వస్తారు. ఆ శక్తితో నీవు గర్భధరిస్తావు. నీలో పుట్టబో ఆ శిశువు పరిశుద్ధ శిశువు అనబడెను, సర్వోన్నతిని దేవుని కుమారుడు అనబడతాడు అని గబ్రియల్ దేవదూత చెప్తాడు ప్రియులారా. అవును, సంపూర్ణ పరిశుద్ధతపై దాహము ఆత్మ పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్తున్నారు. అవును ప్రియులారా, ఆ ఆత్మ పెండ్లి కుమార్తెగా ఆ మరియా మీద వచ్చింది ప్రియులారా. అవును, సృష్టికర్త అయిన వాక్య ఈ లోకములో ప్రవేశించాడు. ఆత్మ పెండ్లి కుమార్తె రమ్మనుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పలేము. అవును ప్రియులారా, రమ్ము ఆత్మ పెండ్లి కుమార్తె. అవును, ఇలాగే దప్పిగొనిన వాణిని రానిమ్ము. అవును ప్రియులారా, నేను దప్పిగుంటే రక్షణ కొరకు, సంపూర్ణ రక్షణ కొరకు, అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ మితిలేని అభిషేక దాహము కొరకు, సంపూర్ణ పరిశుద్ధత కొరకు దాహము ఉంటే దప్పిగొనిన మనకు ప్రభు రానిమ్ము అంటాడు ప్రియులారా. మరియు ప్రకటన గ్రంథం 22:17 రాయబడింది, పరలోకం తెరవబడి ఉన్నది అని చెప్తున్నాడు ప్రభు ఆత్మ. సంపూర్ణమైన పరిశుద్ధతతో పరలోకమందు ఇలాగే మనం ప్రవేశిస్తాం ప్రియులారా. అలాంటి రక్షణ దాహము మనలో సంపూర్ణంగా ప్రభు దయచేయునుగాక. పరిశుద్ధాత్మ నింపుదల దాహము సంపూర్ణంగా ప్రభు అనుగ్రహించునుగాక. సంపూర్ణ పరిశుద్ధత కొరకు దాహము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అవును, మనం ప్రకటన గ్రంథం 21:6 చదువుతాం. రెవల్యూషన్ చాప్టర్ 21:6 దప్పిగొను వానికి జీవజలము, దప్పిగొనిన వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ప్రియులారా, నేను రక్షణ కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఆ పరిపూర్ణ పరిశుద్ధత కొరకు, ఆ నీతి కొరకు మనము దాహగుంటే వారికి నాకి జీవజలము నదుల బుగ్గల్లోని, ప్రియులారా, దప్పిగొనిన వానికి జీవజలముల బుగ్గలలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును అని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని రూపమైన దేవుడైన యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రియులారా. అలాంటి ధన్యత ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దాహముగా ఉన్నావా అనే ఒక చిన్న వాక్య భాగము దావీదు జీవితం గురించి, సమరయ స్త్రీ జీవితము గురించి, మరియు ప్రభు సొలొమోను మంటపంలో జెరూసలేం పండగ జరుగుతున్నప్పుడు ఎవరికైనా దప్పిక అయి ఉంటే వాడు నా యొద్దకు వచ్చునుగాక, నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి, హృదయం నుండి జీవజల నదులు పొరులుతాయి, నిత్య జీవముకు తీసుకుని వెళతాయి అనే అంశం చూస్తుంది. మరి సంపూర్ణ పరిశుద్ధత కొరకు దాహంలో ఆత్మ పెండ్లి కుమార్తె రమ్మనుచున్నారు అనే విషయం చూస్తుంది. ఇలాగే పరిశుద్ధతతో పరలోకం ప్రవేశించాలి. మరియు దప్పిగొనిన మనందరికీ ప్రభు జీవజలముల నదులలో, ఆ బుగ్గలో తాగడానికి ఆ జీవజల నదులు, నీళ్ళు ఉచితంగా ఇస్తాడు. అవును ప్రియులారా, అలాంటి ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రేయర్ ప్రార్థన చేసుకుని ముక్తాయం చేసుకుందాం. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడా, నిత్యుడా, ఉన్నవాడా, రానై ఉన్నవాడా, పరిశుద్ధుడా, జీవాధిపతి ప్రభువ, దాహముగా ఉన్నావా అనే అంశంలో కొన్ని వచనములు మీ పరిశుద్ధ గ్రంథము నుండి, జీవమిచ్చే గ్రంథము నుండి, కార్యము చేయగల గ్రంథం నుండి, పరిశుద్ధాత్మ రాయించే గ్రంథం నుండి మనం ధ్యానించినాం తండ్రి. నీ వాక్య భాగం నుండి రక్షణ కొరకు దాహము, పరిశుద్ధాత్మ కొరకు దాహము, మరియు ఇలాగే పరలోక ప్రవేశం కొరకు దాహము అనే అంశం ధ్యానించినాం తండ్రి. మనందరికీ ఈ వాక్య భాగము వినిన వాక్యములు నీళ్లు కట్టి ఫలించడానికి సాయం చేయండి. మనందరికీ రక్షణపై దాహము సంపూర్ణంగా దయచేయండి. మరియు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు సంపూర్ణ దాహం దయచేయండి. మరియు పరలోక ప్రవేశం అవ్వడానికి సంపూర్ణ అభిషేకం
అనుగ్రహించండి తండ్రి. ఇలాగ చేసి మీరే సత్యదేవుడు నిత్య జీవమని మన జీవితంలో కార్యం చేయాలని, సాతాను కార్యాన్ని సంపూర్ణంగా మీ పిల్లలైన మనందరి జీవితంలో నాశనం చేయాలని మార్గము సత్యము జీవమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అంప్రిలర్, దాహముగా ఉన్నావా అంప్రిలర్. మరొక వాక్య భాగంలో కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని ప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధాత్మని విడుదల, సన్నిధి, జయ, ఆశీర్వాదము, నిత్య జీవం, ఆరోగ్యము, విశ్వాస, పరిశుద్ధ ప్రార్థన జీవితము మీతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, మీ సహవాసంతో, మీ చేతి పనులతో, మీ ప్రయాణంతో, మీ ప్రియులైన వారితో ఎల్లప్పుడూ ఉండునుగాక. ప్రభు రక్షణ యేసు రక్తము ద్వారా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రేజ్ టు జీసస్. వర్షిప్ జీసస్.